హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎలా ఉందనే చూద్దామండి. 26వ తారీఖు 4వ నెల 2025 శనివారం రోజు. అదేవిధంగా రేపు ఉదయం 27వ తారీఖు ఆదివారం రోజు ఆచరించే పూజ ఎలా ఉందనే చూద్దామండి. రేపు ఖచ్చితంగా పూజని ఉదయాన్నే ఆచరించుకోండి. రేపు అమావాస్య ఆదివారం కలిసి వస్తుంది కాబట్టి పంచక యోగం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియో చివరి వరకు చూడండి. ఆ పూజ విధానాన్ని విన్న తర్వాత ఆచరించుకోండి. ఈరోజు ఎలా ఉంది చూద్దాం రండి. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఎలా ఉందో రండి. ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, శనివారం, ఇలా చతుర్థి, రేవతి నక్షత్రం. చాలా విశేషమైన రోజు అండి. ఈరోజు మనం శనిదేవుణ్ణి ఆరాధించడం వల్ల మనకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఓం శాంతాయ నమః అని శనీశ్వరుడికి మరొక నామం ఉంటుందంట అండి. కాంతాయ నమః అనే నామం ఉంటుందంట. వజ్రాదేహాయ నమః అనే నామం కూడా ఉంటుందంట. అనే నామాలతో జపించడం వల్ల మనలో కోపము ఎక్కువగా ఉన్నప్పుడు, ఉగ్రతో ఎక్కువగా తాండవం చేస్తూ ఉంటారు కదా కొంతమంది ఇళ్ళల్లో, అలాంటి వాళ్ళకు కోపం అనేది తగ్గడం కోసమని ఈరోజు మంత్రబలంలో జపించవలసిన మంత్రం అండి. ఓం శాంతాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం శాంతాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల మనలో ఉన్న కోపం అనేది, చాలా కోపంతో బాధపడే వారికి కొంచెం ఉపశమనం అనేది కలుగుతుందంట అండి. ఈ మధ్యలో చాలామంది వినయం దదాతి వినయం అంటారు కదా, అన్నట్టుగా విద్యావంతుడు వినయంగానే ఉంటాడంట అండి. యద్భావం తద్భవతి అంటే నీవు ఏవి భావిస్తావో అలాంటి కర్మనే నువ్వు అనుభవిస్తావని అర్థం అంట అండి. కాబట్టి మనం ఈరోజు మంత్రబలంలో ఈ శని దోషం వల్ల దుష్ప్రభావాలకు లోనవుతున్నాం, మేము మాలో ఉగ్ర రూపం బాగా ఉంది, వేరే వాళ్ళని ఇలా చేయాలా అలా చేయాలనే ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి అనుకునేవారు ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని జపించండి. జపించడం వల్ల మీకు చాలా అనుకూలంగా అనేది ఉంటుందండి. మీరు చాలా వరకు శాంతం అనేది వహిస్తారు. అదేవిధంగా ఈరోజు మంచి మాట అండి. పుట్టుకతోనే మనము బంధము అనుబంధాలతో పుడతాము. ఎప్పుడైతే నీవు బంధంతో, భార్యతో కానీ పుత్రులతో కానీ అనుబంధమును పవిత్రంగా ఉన్నాయి అనుకుంటే అంతా ఎప్పుడు జీవితాంతము బాగానే ఉంటుందండి. అలాగే ఒక తండ్రి నేను చదువుకోలేదు, నా కొడుకు అన్న బాగా చదివియాలి అని అనుకుంటాడు. కానీ ఆ కొడుక్కి చదువు అనేది అసలు అబ్బదండి. ఆ తండ్రి కోపము, బాధ ఎలా చూపించాలో అనేది తన తండ్రికి కూడా అర్థం కాదండి. అతడి మీద ఒకవైపు ప్రేమ అనేది ఉంటుంది, మరొక వైపు వీడు విద్యను అభ్యసించాలి అనే బాధ ఉంటుంది. కాబట్టి అప్పుడు వాళ్ళ తండ్రి ప్రేమతో చెప్పినప్పుడు కూడా ఆ అబ్బాయి అనేది వినడండి. విననప్పుడు తండ్రి ప్రేమను కోపంగా మార్చి కోపంగా చెప్పినప్పుడు అందరికీ ఆ కుమారుడు అంటాడు కదా, మా నాన్న మంచివాడు కాదు, అన్నీ నా మీద ఎప్పుడు అరుస్తూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు, కోపం అనేది చేస్తూ ఉంటాడు అని అందరితో చెప్తూ ఉంటాడంట. కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్ తోటి, బంధువులతో, అలా అందరితో చెప్తూ ఉంటాడంట. కానీ అది ప్రేమతో వచ్చిన బాధ అనే కోపం కాదు, కోపంగా మనకి కనబడుతుంది. మీరు మారిపోవాలని అలా తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తారు. ఒత్తిడి చేస్తే మారిపోయి మీ భవిష్యత్తు బాగుంటుంది అని అనుకుంటారు. కాబట్టి వాళ్ళు అలా కోపపడతారు. కోపపడినంత మాత్రాన మీరు కోపపడుతున్నారు అని ఎప్పుడు అనుకోకూడదని ఈరోజు మంచి మాటగా తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా ఒక 2 కుటుంబాలు పక్క పక్కనే నివసిస్తూ ఉండేవారంట. ఆ 2 కుటుంబాల్లో 2 అన్నదమ్ములు ఉండేదంట. ఒక కుటుంబంలో 2, ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములు. ఒక కుటుంబంలో వాళ్ళు మాత్రం వాళ్ళ ప్రకృతి విపత్తుల వల్ల వాళ్ళ తల్లిదండ్రులను చిన్నతనంలో కోల్పోయారంట. ఇంకో కుటుంబంలో మాత్రం అందరూ ఉన్నారంట. కానీ ఆ అన్నతమ్ములు 2 ఉంటారు కదా, వాళ్ళకి చిన్నప్పటి నుండి ఈర్ష్య, ద్వేషము ఇలాంటి ఒకరి మీద ఒకరు బాగా అసూయ అనేది ఉండేవంట. అలా వాళ్ళు పెరిగిన తర్వాత కూడా కాలక్రమేణా కూడా వాళ్ళకి అదే అలవాటు పడిపోయి వాళ్ళలో ఇంకా పెరుగుతూ ఉంటే కూడా ఇంకా ఎక్కువ కోపము, ద్వేషము, పగ, అసూయ అనేవి పెరిగిపోయాయంట. అలా పెరిగిపోయి ఒకరి మీద ఒకరు బాగా అసలు ఒకరు చేసిన పని ఒకరికి నచ్చకపోవడము, ఒకరు చేసిన పనిని ఒకరు విమర్శించడం, ఇలా చేస్తూ ఉండేవారంట. అలా కాలం గడిచిపోయింది. తర్వాత వివాహాలు అయ్యాయి. కానీ అందులో ఒకడికి మాత్రం ఎప్పుడూ అనారోగ్య సమస్య అనేది ఉండేదంట. అతడు ఎప్పుడూ ఊరికే ద్వేషిస్తూ కోపంతో ఉండేవాడంట. అతడికి
ప్రపంచంలో ఉన్న రోగాలన్నీ అతని ఒంటిలోనే ఉండేవంట. అలా హాస్పిటల్ చుట్టూ తిరిగి అలా బాధపడుతూ ఉండేవాడంట. కానీ తనని ఇంకొక తమ్ముడు ఉన్నాడు కదా తనకి. అతను మా అన్నకి ఇలా అవుతుంది అని చూసి ఆనందిస్తూ వాడికి ఇంకా కావాలి, ఇంకా కావాలి అనుకుంటూ అతని మీద ఈర్ష్యతోటే ఉండేవాడంట. అలా ఉంటూ తనకి కూడా తను ఎలాంటి కోరుకుంటున్నాడో తనకి కూడా అలాగే జీవితం అనేది లభించిందంట. తనకి పెళ్ళయి పిల్లలు మాత్రం సంతానం కాలేదంట. ఎన్ని తిరిగినా ఒక భార్యను వదిలేసి ఇంకొక భార్యని అలా జీవితాంతం ఒక 10 పెళ్ళిళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయాడంట. చివరికి అతడికి ఏమీ తనతోటి లేకుండా ఎవరూ లేకుండా మిగిలిపోయి ఒంటరిగా అయిపోయాడంట. ఆ పెద్దాయన కూడా హాస్పిటల్ చుట్టూ తిరిగి ఆస్తులన్నీ అమ్ముకొని పెట్టుకొని లాభం లేకుండా అయిపోయేదంట. అలా ఒకరి మీద ఒకరు ఉద్వేషాలు పెంచుకొని వాళ్ళు మాత్రం అలా వేస్ట్ అయిపోయారంట. కానీ ఇంకొక కుటుంబం వాళ్ళు ఉన్నారు కదా, ఆ అన్నతమ్ములు మాత్రం చాలా అన్యోన్యతగా కలిసి ఉండేరంట. వాళ్ళు కోపంగా అసలు ఉండేవారు కాదంట. వాళ్ళు ప్రేమగా మంచిగా ఏ పని చేసినా కలిసిమెలిసి చేసుకొని ఉండేవారంట. కొద్ది కాలం తర్వాత వాళ్ళు వ్యవసాయం చేసుకొని వ్యవసాయంలో మంచి పంటలు రాణించి తర్వాత వివాహం చేసుకొని పిల్ల పాపలతోటి ఇల్లంతా కలకలలాడుతూ అలా వాళ్ళు మంచిగా సెటిల్ అయిపోయారంట. చూసారా ఇక్కడ పక్క ఉన్న కుటుంబాలలోనే వాళ్ళ బుద్ధులను బట్టి వాళ్ళ గుణాలు అనేవి మారిపోయి వాళ్ళు అలా అయిపోయి ద్వేషము భావము ఇలాంటివన్నీ పెంచేసుకొని వాళ్ళే చివరికి నాశనం అయిపోయారంట. వీళ్ళు మాత్రం మంచిగా పైకి వచ్చి గొప్పవారైపోయారంట. ఇలా బంధాలు అనేవి భగవంతుడు ఇచ్చినవి, అనుబంధాలు అనేవి మనం కల్పించుకునేవి. వేటితో అయినా మనం బాగుంటేనే, మన ఆలోచనలు బాగుంటేనే మన బంధమైన అనుబంధమైన బాగుంటుంది. మనం వెనకటి జన్మలో చేసుకున్న పుణ్యఫలంతో కూడా ఇప్పుడు వ్యాధులు అనేవి వస్తూ ఉంటున్నాయంట అండి. మనము వెనకటి జన్మలో బ్రహ్మహత్య దోషం చేస్తే మనకు పాపాల రూపంలో వెంటపడుతూ ఉంటాయంట అండి. ఈ జన్మలో రోగాలు వస్తూ ఉంటాయంట. ఈ జన్మలో మనం గురువులను నిందిస్తూ ఉంటే అంటే మనకి గొంతుకు సంబంధించిన రోగాలు వస్తుంటాయంట. నాలుక మీద ప్రభావం చూపిస్తుందంట. గొంతు ఇన్ఫెక్షన్స్ వచ్చుడు, గొంతుకు సంబంధమైన రోగాలు వస్తాయంట. గురువు దృష్టి బాగుండనప్పుడు కూడా గురువులను నిందించినప్పుడు కూడా మనకు అలాంటి రోగాలు అనేవి వస్తూ ఉంటాయంట. అదేవిధంగా భోజనము తిని కూడా కొంతమంది తినలేదు అని అబద్ధం చెప్తూ ఉంటారు కదా, అలా చెప్పకూడదంట అండి. అలా చెప్పడం వల్ల మనం తిన్నా కానీ తినలేదని చెప్పడం వల్ల, మనము భోజనాన్ని ఎక్కడైనా దొంగలించుకొచ్చి తినడం వల్ల కానీ, మనము ఎవరికైనా భోజనం పెట్టి మన మనసులో లోపట పెట్టుకొని అరే వీళ్ళకే మొత్తం అయిపోతుంది, వీళ్ళే తింటున్నారు, మాకు మిగులుతుందో లేదో అని అనుకుంటూ ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళకి ఎక్కువగా ఉదర సంబంధిత రోగాలు అనేవి వస్తూ ఉంటాయంట. ఇవి జాతక చక్రంలో ఉండవంట. ఇవన్నీ మనం చేసుకున్న కర్మలు మనకి వెంబడిస్తూ ఉంటాయంట. ఇవి మాత్రం మనమే తెచ్చుకొని అనుభవించాల్సి ఉంటుందంట. ఈరోజు సాంప్రదాయంలో మన కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు పిండ ప్రదానాలు, శారద పూజలు, శారద కర్మలు ఇలా మనము ఆచరిస్తూ ఉంటాం కదా అండి. అలాంటి వాటిలలో సవ్య యజ్ఞోపధారణ, అపసవ్య యజ్ఞోపధారణ ఉంటుంది. కుడివైపు ఎడమవైపు అన్నట్టు ఈ పూజలు చేయడము. అపసవ్యంగా వేసుకుంటే పిండ తర్పణాలు చేయాలండి. మనము కొంతమందికి ఇట్లా జంజాలు అని ఉంటాయి కదా అండి, అవి వేసుకున్నప్పుడు అది ఎడమ వైపు ఇలా తిప్పుకోవాలని అంటారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. అలా మనం చేయడం వల్ల పిండ తర్పణాలు వదిలినప్పుడు మనం అపసవ్య వైపు చేయడం వల్ల దైవశక్తి ఉంటుంది, ప్రేతశక్తి వేరే ఉంటుందంట అండి. ప్రేతశక్తికి చాలా శక్తి ఉంటుందంట. మన పైన ఆశపడుతూ, మన కుటుంబం పైన ఆశపడుతూ ఇంకో జన్మ పొందకుండా ప్రేతాత్మగా తిరుగుతూ ఉంటారంట. వారి నెగిటివ్ ఫోర్సు అనేది మన శరీరంలోకి ప్రవేశిస్తుందంట. అలా చేయడం వల్ల అపసవ్య పూజ చేయడం వల్ల, అపసవ్య ప్రదక్షిణ చేయడం వల్ల వాటి ఫోర్స్ అనేది పడకుండా ప్రయత్నం చేస్తారంట. అందుకే ఇలా చేస్తారని. అదేవిధంగా మనం రాహుకేతువుల పూజ చేసినప్పుడు కూడా అప్రదక్షిణ చేస్తాం కదా, నిన్న చెప్పుకున్నాం కదా అండి. అలా చేయాలంట. వాటికి నెగిటివ్ ఎనర్జీ అనేది బాగా ఉండి మనని ఆకర్షితం చేస్తాయంట. కాబట్టి మనం అపసవ్యలోనే చేయడం వల్ల వాటికి మనం రివర్స్లో వెళ్తాం కాబట్టి వాటి శక్తి అనేది మన మీద పడకుండా
నిర్మూలించబడుతుందని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఉదయం పూజ అండి. రేపు ఆదివారం రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆచరించుకోండి. రేపు ఆదివారం అమావాస్య కలిసి వస్తుంది కాబట్టి ఈ పూజ అందరూ చేయాలంట అండి. రేపు పంచక యోగం ఉందంట, లేదా దీన్ని తర్పక యోగం అని కూడా అంటారంట. ఆదివారం అమావాస్య రెండు కలిసి ఒకటే రోజు వస్తున్నాయి కాబట్టి రేపు ఉదయాన్నే వెండి ప్రమిదను కానీ లేదంటే మట్టి ప్రమిదను కానీ తీసుకోండి. తీసుకున్నాక ఈరోజు సాయంత్రమే మీరు ఒక 2 బాదం గింజలను తీసుకొని వాటిని నేతిలో బాగా నానబెట్టి ఉంచండి. ఉంచిన తర్వాత వాటిని రేపు ఉదయాన్నే ఆ నానబెట్టిన బాదంని తీసుకొని ఆ ప్రమిదలో, మట్టి ప్రమిదలో కానీ వెండి ప్రమిదలో కానీ నిల్చోబెట్టండి. రెండింటిని ఇలా ఒకదానికొకటి ఇట్లా ఆపోజిట్గా నిల్చోబెట్టి వాటి 2 చివర్లు పైకి ఉండేలాగా చూసుకోండి. చూసుకున్న తర్వాత కింద నెయ్యి పోయండి. ఆ ప్రమిదలో పోసి దాన్ని వెలిగించండి. ఆ దీపాలలాగా వెలిగించండి. వాటి చివర్లను అంటించడం వల్ల అవి నానిపోయి ఉన్నాయి కాబట్టి అంటుకొని వెలుగుతాయంట. అలా వెలిగించండి. అలా వెలిగించిన తర్వాత అవి గాలికి కొండెక్కకుండా ఉండడం కోసం దానిపైన ఒకటి కంచం లాంటిది, స్టీల్ ప్లేటే కానీ ఇత్తడి ప్లేటే కానీ మీ దగ్గర వెండిది ఉంటే వెండిది ఏదైనా ఒకటి దానిపైన బోర్లించండి. ఇట్లా పెట్టిన తర్వాత మనం కాటుక తీస్తాం చూడండి, మీకు ఐడియా ఉందా? అలా కాటుక తీసేలాగా మసి అనేది దానికి పట్టేలాగా బోర్లించుకోండి. బోర్లించిన తర్వాత మీరు దాని ముందు కూర్చొని మృత్యుంజయ మంత్రం కానీ, విష్ణు సహస్రాలు కానీ, శ్రీ సూక్తి స్తోత్రం కానీ, లేకపోతే లక్ష్మి, మీకు ఏ వస్తే అవి పఠించుకోండి. ఏ వస్తే అవి అలా చదువుకున్న తర్వాత అలా వదిలేయండి. ఆ దీపాలు కాసేపటి తర్వాత కొండెక్కిపోతాయి కదా అండి. కొండెక్కిన తర్వాత అది తిలకంలాగా మనము మసి ఉంది కదా అండి, ఆ మసిని అంతా తీసుకొని మంచి చక్కగా ఒక గిన్నెలో పెట్టేసుకొని దాన్ని తిలకంలాగా మనం ధారణ చేయాలంట అండి. దానిలో సుగంధ తైలంతో కూడిన తైలాన్ని కానీ లేకపోతే ఏదైనా నూనెనైనా కలిపేసి దాన్ని కొంచెం ఇట్లా కలుపుకొని మెత్తగా దాన్ని తిలకధారణలాగా మనం రోజు ధరించడం వల్ల మనలో ధనాకర్షణ పెరుగుతుంది, జనాకర్షణ పెరుగుతుంది, దైవాకర్షణ పెరుగుతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, విష్ణు కటాక్షం అనేది కలుగుతుంది మన పైన. అదేవిధంగా మీరు ఏం సంకల్పన చేసుకున్నారో ముందు పూజించే ముందు ఏ దేవుళ్ళ స్తోత్రాలు చదువుకున్నారో వాటి అనుగ్రహం అనేది మీ పైన ఎప్పటికీ ఉంటుందంట అండి. అలా చేయలేని వాళ్ళు రేపు ఉదయాన్నే మృత్యుంజయ మంత్రం అన్న జపించుకోండి, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అలా కూడా చేయలేము అనుకునేవారు అరటినార వత్తులతోటి శివుడి ముందన్న విష్ణువు ముందన్న దీపారాధన చేయండి. ఇలా వెలిగించడం వల్ల అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోయి ఆరోగ్యం అనేది ప్రాప్తిస్తుంది. కుదిరితే రేపు ఉదయాన్నే ఈ పూజ అందరూ ఆచరించుకోండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం అండి. ఈరోజు సాయంత్రము మహాలక్ష్మీదేవి ముందు పారిజాత పుష్పాల పత్రాలు ఉంటాయి కదండి, ఆ పత్రాలను తీసుకొచ్చుకోండి. పుష్పాలను కూడా తీసుకొచ్చుకోండి. ఆ పత్రాలని కింద పెట్టేసి వాటిపైన మట్టి ప్రమిదలు వేసి వాటిలో తామర పువ్వు వత్తులు వేసుకొని దీపారాధన చేయండి. చేసిన తర్వాత పారిజాత పుష్పాలతోటి అర్చించుకోండి. తదుపరి పారిజాత మనకి పత్రాలు ఉంటాయి కదా, అది మాలలాగా కట్టి అమ్మవారికి సమర్పించుకోండి. తర్వాత కనకదార స్తోత్రాన్ని చదువుకోండి. ఇలా చేయడం వల్ల అప్పుల బాధలతోటి బాధపడుతున్న వారికి అప్పుల బాధలు అనేవి తీరుతాయండి. అదేవిధంగా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఇలా ఈరోజు సాయంత్రము యోగక్షేమం ఆచరించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.